రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2026లో ఆ టీం పరిస్థితి ఏంటి అనేది అయోమయ పరిస్థితిలో ఉంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ పీరియడ్ లో 11 మంది అభిమానులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయి ఆర్సీబీని ఏకంగా ఎఫ్ఐఆర్ లో చేర్చడమే కాకుండా మార్కెటింగ్ హెడ్ ను కూడా అరెస్ట్ చేసింది. దాంతో ఆర్సీబీ ఎటు తప్పించుకోలేని స్థితిలో ఉంది. ఈ సంఘటన తర్వాత ఆర్సీబీపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలోనూ టెన్షన్ మొదలైంది. బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా ఈ ఘటనపై ఇదివరకే స్పందించారు. విక్టరీ పీరియడ్ అనేది ఆర్సీబీ ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ ఈ దేశంలో క్రికెట్ అనేది బీసీసీఐ ఆధీనంలో ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బీసీసీఐ చూస్తూ ఊరుకుండలేదని తేల్చి చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. ఇప్పటికే తోపులాట ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టులు కూడా ప్రారంభించారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకవేళ విచారణలో ఆర్సీబీదే కీలక పాత్ర అని తేలితే పోలీసులతో పాటు బీసీసీఐ కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విచారణలో ఈ ఘటనకు ముఖ్య కారణం ఆర్సీబీ మేనేజ్మెంట్ అని తేలితే బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్లోని అన్ని ఫ్రాంచైజీలు కూడా వ్యాపార నేపథ్యంలోనే ఆటను చూస్తాయి. కాకపోతే మ్యాచ్ల సమయంలో ఫ్యాన్స్ సేఫ్టీ ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఫ్రాంచైజీలకు ఉంటుంది. ఒకవేళ విచారణలో ఆర్సీబీదే తప్పు అని తేలితే ఐపీఎల్ విశ్వసనీయత కాపాడే క్రమంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఏ ఫ్రాంచైజ్ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం చేయకుండా 1 ఏడాది పాటు బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.